బలంగా ఉన్నంత వరకు వైఎస్ఆర్‌సీపీ రాదండి. ఇది మటుకు పర్ఫెక్ట్. నేను అప్పట్లో నాకు ఎందుకో తెలీదు అమ్మవారు అలా పలికిస్తది నాతోటి. హ్మ్. ఎన్నొస్తాయి పృథ్వీ గారు అన్నారు ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు. ఎవరన్నారు? మామూలుగా ప్రెస్సు. ప్రెస్. ఓకే. సుమారు ఒక 150 వరకు వస్తాయండన్న. ఈడేదో మాట్లాడాడులే అన్నారు. 151 వచ్చినాయి. తర్వాత 5 ఏళ్ల తర్వాత ఇటు ఈ ప్రచారంలో ఉన్నప్పుడు నాకు అనకాపల్లిలోనే అడిగారు. హ్మ్. ప్రెస్ మీట్ జరిగింది. ఈసారి ఎన్ని అనుకుంటున్నారంటే ఓహ్, 150 పైన ఒక 10 ఎగస్ట్రా రావచ్చండి అన్నారు. 164 వచ్చినాయి. హ్మ్. ఈసారి 200 సీట్లయితే ప్రపోజల్ జరుగుతుంది. అయితే మేము 165, 170 వరకు మేము బ్యాక్ నైస్. చేస్తాం. వేరే వాళ్ళకి ఇవ్వమండి. హ్మ్. ఛాన్స్ ఇవ్వరు. లక్ష లాక్కుంటారు. మీకొకటే అండి 1,00,000 ఓట్లున్నాయి. ఆ! తెలుగుదేశానికి 40,000 ఉన్నాయి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో. జనసేనకి ఇప్పుడు పెరిగిన వరుసట 20,000 అనుకుందాం. హ్మ్. 25,000 అనుకుందాం. బీజేపీకి ఒక 5,000 అక్కడికే 70 అయిపోయినాయి. ఇంక ఈడు గెలవాలంటే 30,000 తోటి ఏం గెలుస్తాడండి? ఆ చిన్న స్ట్రాటజీ కూడా వాళ్ళకి తెలియట్లే. ఓకే. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.